ఏవియేషన్ కోర్స్ నేర్చుకోవడానికి ఏ స్టేట్లో ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు? యాక్చువల్గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్స్లో మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయండి మా ఏరో ఫాల్కన్స్వి. చాలా ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా వచ్చే పీపుల్ ఎవరంటే వైజాగ్ తీసుకునేటప్పుడు వాళ్ళ హైట్, హెల్త్, వీళ్ళకి ఫస్ట్ జాయినింగ్ అప్పుడే హైట్, వెయిట్ చూసుకుంటాము, అండ్ స్కిన్ ఎలా ఉంటుందో చూసుకుంటాము, అండ్ స్కార్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా. ఈ పైలట్ కోర్స్ పూర్తయ్యాక ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు ఫ్లై చేయాల్సి ఉంటుంది కదా. 200 అవర్స్ ఫ్లయింగ్ చేయాలి, 20 అవర్స్ సిమ్యులేషన్ చేయాలి. సో విచ్ కాస్ట్ అబౌట్ 45 to 50 lakhs కనిపించేస్తుంది. సో అది ఇంపార్టెంట్ కాదు. 6 ఎగ్జామ్స్ ఉంటాయి థియరిటికల్గా. ఫ్లైట్ని ఎట్లా నడపాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, క్లైమేట్ కండిషన్, ఇవన్నీ ఈ 6 పేపర్స్ 100కి 70 మార్కులు పాస్ అయిన వాళ్ళు మాత్రమే పైలట్స్ అవుతారు. సో దీనికి ఏంటంటే మన ఏరో ఫాల్కన్స్లో ఒక ట్రాక్ రికార్డు. సో మా స్టూడెంట్స్ అందరూ కూడాను ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీలో ఫీజు మాత్రం మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ. అది కొంచెం ఎక్కువ ఎందుకు చెప్పనా, 30 ఓపెనింగ్స్లో 22 ఓపెనింగ్స్ మేము కొట్టేసేసుకొని మిగతా వదిలేస్తాం. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యాను, థర్డ్ అటెంప్ట్లో పాస్ అయ్యాను అన్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వం మేము. ఏవియేషన్ కోర్స్ చేసిన వాళ్ళకి అంటే ఓన్లీ ఇండియాలోనే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఉందా, లేకపోతే రియాలిటీ ఏంటంటే ఫ్రెషర్గా ఫస్ట్ ఇండియాలోనే పనిచేయాలి. బికాజ్ ఎందుకంటే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ CEO దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. వీళ్ళకి మొత్తం 3 స్టేట్స్లో కలిపి 4 బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో. ఈ ఏవియేషన్ కోర్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. సో ఎక్కువగా ఈ 3 స్టేట్స్లో ఈ ఏవియేషన్ కోర్స్ నేర్చుకోవడానికి ఏ స్టేట్లో ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు? యాక్చువల్గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్స్లో మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయండి మా ఏరో ఫాల్కన్స్వి. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా వచ్చే పీపుల్ ఎవరంటే వైజాగ్ పిల్లలండి. వైజాగ్ బ్రాంచ్లో అయితే అసలు అడ్మిషన్స్ అనేది అంటే చాలా ఓవర్ఫ్లో అయిపోతుంది మాకు ప్రతి సంవత్సరం. అక్కడ ఉన్న పీపుల్కి ఏవియేషన్ మీద రావాలని భలే కోరిక. సో వీళ్ళు అండ్ కడప, కర్నూలు, బెంగళూరుకి రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు బెంగళూరు బ్రాంచ్కి, అసలు బెంగళూరు, వైజాగ్ ఎప్పుడు కూడాను అసలు చాలా హెవీ ఫ్లో ఉంటుందండి. అసలు ఏరో ఫాల్కన్స్ వైజాగ్ బ్రాంచ్లో అసలు అడ్మిషన్స్ అంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అంత ఇదిగా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు భోగాపురం కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది విజయనగరంలో. సో ఇంకా అది వచ్చిన తర్వాత కూడా లాట్ ఆఫ్ కాల్స్, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ అనమాట. అటు పైలట్ ట్రైనింగ్ గురించి కావచ్చు, ఇటు క్యాబిన్ క్రూ గురించి కావచ్చు, ఆర్ ఎయిర్లైన్ సంబంధించి కూడా ఇది ఏవియేషన్ కోర్సేనండి. ఎస్, ఎయిర్ హోస్టెస్ కూడా ఏవియేషన్ సంబంధించింది వస్తుంది. అంటే ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్లైన్స్ కి వీటికి సంబంధించిన మొత్తం ట్రైనింగ్ అంతా కూడాను ఏవియేషన్ కిందకే వస్తుంది అనమాట. అంటే పైలట్ కోర్స్ అనేసరికి అది lakhs 50 to 60, 70 lakhs వరకు ఉంటుంది. మరి ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ కి ఎంతండి మనకి లైక్ విచ్ ఇస్ ఏ 1 year ప్రోగ్రామ్. సో 18 years అయిపోయిన తర్వాత జాయిన్ అయిపోవచ్చు. సో వీళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది, ఇది 2026 ఈ టైంలో ఫీజు అనేది 1,60,000 వరకు ఫీజు ఉందన్నమాట. ఓకే, ఒకవేళ ఆ కోర్స్ 1 year కోర్స్ అయిపోయినాక వాళ్ళకి స్టార్టింగ్ లో ఎంత ఉంటుంది వాళ్ళకి శాలరీ? క్యాబిన్ క్రూస్ కి మినిమం వాళ్ళకి 60 to 80 మధ్యలో వస్తుందండి వాళ్ళకి శాలరీస్. 60 to 80 మినిమం ఉంటుంది వాళ్ళకి అనమాట. ఓకే, అంటే వాళ్ళని తీసుకునేటప్పుడు వాళ్ళ హైట్, హెల్త్, వీళ్ళకి ఫస్ట్ జాయినింగ్ అప్పుడే గర్ల్స్ కి 155 centimeters అంటే 5.3 హైట్ ఉండాలి. అటనే బాయ్స్ వచ్చేసప్పటికి 5.7 మినిమం ఉండాలన్నమాట. సో ఈ రేంజెస్ చూసుకొని హైట్, వెయిట్ చూసుకుంటాము, అండ్ స్కిన్ ఎలా ఉంటుందో చూసుకుంటాము, అండ్ స్కార్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాము. ఏమన్నా కాలిన మచ్చలు ఏమైనా చేతులకి ఉన్నాయా ఏంటి మొత్తం చూసుకొని మా ఫీమేల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ట్రైనర్స్ వచ్చిన పిల్లల్ని ఫస్ట్ ఈ ప్రొఫైల్ మొత్తం చెక్ చేసుకొని వాళ్ళకి మాకు సంబంధించిన ఎలిమెంట్స్కి బేసిక్గా మీట్ అవుతున్నారా లేదా, ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకొని వస్తారు. సో అప్పటిదాకా ఒక క్యాబిన్ క్రూ ఆర్ ఎయిర్ హోస్టెస్ అవ్వాలంటే వాళ్ళకి తెలియదు ఎట్లా అవ్వాలనేది. సో ఆ బేసిక్ ఎలిమెంట్స్కి వీళ్ళు మీట్ అవుతున్నారా లేదా, ఒకవేళ మీట్ అవ్వలేకపోయారు ఆ పర్టికులర్ టైంకి, వీళ్ళకి 25 years దాకా ఫ్రెషర్గా వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇబ్బంది ఉండదు కాబట్టి 7 years టైం ఉంది. సో ఈ 7 yearsలో ఏంటంటే వాళ్ళ కోర్స్ అయిపోయినా మిగతా వాటిల్లో మేము ఇచ్చే కాంబినేషన్ కోర్సులో ఇది క్యాబిన్ క్రూ ఇస్తాము, ఎయిర్ హోస్టెస్ అండ్ ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, టికెటింగ్, కార్గో ఇవన్నీ కలిపి ఇస్తాం కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది.
ఆ ఎలిమెంట్స్ని మీట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి, ఈ 7 yearsలో వాళ్ళు ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ని వాళ్ళు మీట్ అయిపోయి ఇంటర్వ్యూస్ కూర్చుంటే జాబ్ వచ్చేస్తాయి అనమాట. సో అట్లా. బట్ ఇటువంటి వాటికి చాలా ఇంట్రెస్టెడ్గా బెంగళూరు, వైజాగ్ పిల్లలండి. అస్సలు వాళ్ళకు ఉన్నంత ఇష్టమో ఆ యావో అంటారు సరే, అస్సలు అది చాలా ఎక్కువ. అసలు వైజాగ్ బెంగళూరు బ్రాంచ్లో అసలు అడ్మిషన్స్ మేము ఇంకా కొత్త కొత్త బిల్డింగ్స్ వెతుకుతున్నాం పిల్లల కోసం. సో అంత హ్యూజ్ గా అనేది వీళ్ళకి చాలా ఉంది. అదే ముందు ముందు కూడా ఎయిర్లైన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి, ఇప్పుడు బస్సెస్ ట్రైన్స్ లాగా అయిపోతూ ఉన్నాయి. అవును, ఇవి మనకి ఎయిర్లైన్స్ కూడా. సో రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంటుంది, డిమాండ్ చాలా ఉంటుంది, జాబ్స్ కూడా చాలా ఉంటాయి దాంట్లో. అవును, ఇదంతా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలని ఎగ్జాక్ట్ గా ఒక 20 years తర్వాత చూస్తాం అంటే చాలా చాలా హ్యూజ్ గా అయిపోయిందని. అప్పటికే ఈ పిల్లలకి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఉండి ఒక హై పొజిషన్స్లో ఉంటారు కాబట్టి సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి భయపడాల్సిన అవసరం లేదు. అది కాంపిటీషన్ పరంగా కానీ ఏమో అవుతుందా అనేది ప్రస్తుతానికి దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి దిస్ ఇస్ ద గుడ్ టైమ్ టు చూజ్ ఏవియేషన్. అండ్ మోరోవర్ ఏంటంటే మాకు ఈ కోర్సెస్తో పాటు బీబీఏ ఏవియేషన్ కోర్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో డిగ్రీతో పాటు కూడా ఈ కోర్సెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట మన దగ్గర. సో ఎవరైతే బీబీఏ ఏవియేషన్, బీఏ ఏవియేషన్, బీఎస్సీ ఏవియేషన్, బీకామ్ ఏవియేషన్ చేయాలనుకుంటున్నారో మా విజయవాడ, వైజాగ్, హైదరాబాదు అండ్ బెంగళూరు బ్రాంచెస్లో డిగ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంటర్తోనే వచ్చి ఏదో 1 year కోర్స్ చేసుకొని జాబ్ కొట్టుకుంటారా, లేకపోతే డిగ్రీతో పాటు మీరు జాయిన్ అయ్యి జాబ్ కొట్టుకుంటారా అనేది ఆ పిల్లలు పేరెంట్స్ వాళ్ళు చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎయిర్ హోస్టెస్ కి సంబంధించి ఇంకో క్వశ్చన్ అండి, వాళ్ళకి ఇంటర్మీడియట్ సరిపోతుందా? అండ్ ఇది ఎయిర్ హోస్టెస్ గా ఎన్ని ఇయర్స్ ఉంటుంది వాళ్ళకి కెరీర్? ఫిట్ గా ఉండాలే కానీ వాళ్ళు 60 సంవత్సరాలు కూడా పనిచేస్తారండి. కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో మీరు తిరిగితే చాలా ఏజ్డ్ పీపుల్ ఉంటారు. బికాస్ విత్ కంపేరింగ్ టు ద ఫ్రెషర్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఏంటంటే కంటిన్యూగా 12 hours 16 hours ఇట్లా ఫ్లైట్స్ ఉంటాయి, లాంగ్ జర్నీ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఇట్లాంటి టైంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాబిన్ క్రూస్కే తెలుసు ఎట్లా హ్యాండిల్ చేయాలి. జెట్ లాగ్ అని ఉంటుంది, అంటే బాడీ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ పగలు ఉంటుంది, మళ్ళీ రేపు కొంచెం జర్నీ చేసినప్పుడు కూడా మళ్ళీ అక్కడ కూడా పగలే ఉంటుంది. సో అలాంటప్పుడు జెట్ లాగ్ వస్తుంది. ఆ జెట్ లాగ్లు వీళ్ళకి అలవాటు అయిపోయి ఆ ఎమర్జెన్సీ కండిషన్స్ అలవాటు చేసుకోవడం అండ్ విఐపి కస్టమర్స్ని మెయింటైన్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు తెలియక వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే చాలా ఇదిగా చేసుకోవడం జరుగుతుంది. అక్కడ దాకా ఎందుకు, మా దగ్గర ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ ఒక మేడం ఉన్నారు. సో ఆ మేడం ఏంటంటే చాలా మంది విఐపీస్కి, ఈవెన్ మన్మోహన్ సింగ్ గారికి కూడా పనిచేశారు వాళ్ళు. సో ఇట్లా ప్రైవేట్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ ఇలాంటి వాళ్ళు పని చేస్తారు. కాబట్టి మీరు ఫిజికల్గా మెంటల్గా ఫిట్ ఉన్న రోజులు మీరు ఏవియేషన్లో ఏ ఉద్యోగమైనా చేసుకుంటారు. అది మెయిన్గా పైలట్ కానీ క్యాబిన్ క్రూ కానీ ఫిజికల్గా మెంటల్గా ఫిట్ ఉండాలి. వాట్ అబౌట్ ద లాంగ్వేజెస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్? ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్లో అండి, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్లో వచ్చే ప్యాసింజర్స్కి ఏం కావాలి? ఫస్ట్ ప్రైమరీ లాంగ్వేజ్ తెలుగు. సో ఎటు మన పిల్లలకి తెలుగు వచ్చి ఉంటుంది. దాంతోపాటు ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మన చదువుల్లో ఉంటుంది. ఇప్పుడు మేము కూడా మా ట్రైనింగ్లో మేము నేర్పించేస్తాం. దాంతోపాటు హిందీ అనేది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్గా మన సౌత్ ఇండియన్స్కి రావాలి, అది ఒక నెగిటివ్ మార్క్ అవుతుంది. సో నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే కొంచెం హిందీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగితే మన ఆల్ ఓవర్ ఇండియా ఈజీగా మన ఏ ఎయిర్పోర్ట్లో అయినా ఏ ఎయిర్లైన్స్లో అయినా ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి 100 ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా క్యాబిన్ క్రూస్కి మాత్రం హిందీ వచ్చి ఉండాలి. సో దట్ మా అకాడమీలో ఈ క్యాబిన్ క్రూస్కి సంబంధించిన ఎవరైతే ట్రైనింగ్లో ప్రత్యేకంగా దానికోసం వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మేము హిందీ కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ పైలట్ కోర్స్ పూర్తయ్యాక ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు ఫ్లై చేయాల్సి ఉంటుంది కదా. సో అంటే ఎక్కడ ఏ జోన్స్ మీరు చూస్ చేసుకుంటారు? అండ్ అది చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. అండ్ 200 hours వాళ్ళు మస్ట్గా వాళ్ళకి ఫ్లై చేయాల్సి ఉంటుంది కదా. సో ఎక్కడ మీరు ప్లేసెస్ ఎక్కడ ఇస్తారు? సో ఫ్లయింగ్ కి వెళ్లే ముందు ఒకటి చెప్తాను. సో ఫ్లయింగ్ కి వెళ్ళాలి, ఎటు ఒక పైలట్ అనే ఫ్లయింగ్కి వెళ్ళాలి. పైలట్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వగానే ఫ్లయింగ్కి వెళ్ళకూడదు. సో ఫస్ట్ పైలట్ ట్రైనింగ్లో మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, ఫస్ట్ Class 1 Class 2 మెడికల్స్ చేయించుకోవాలి. ఆ తర్వాత కంప్యూటర్ నెంబర్ జనరేట్ చేయించుకోవాలి. మీ 10th ఇంటర్ ఆ సర్టిఫికెట్స్ బోర్డు వెరిఫికేషన్ అయిపోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ స్టార్ట్ గ్రౌండ్ క్లాసెస్. సో గ్రౌండ్ క్లాసెస్ ఫినిష్ అయిపోయిన వాళ్ళే 99% పైలట్ అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఫ్లయింగ్ అనేది చాలా ఈజీ అండి, ఎవరైనా మీరైనా నేనైనా చేసేయగలం.
ఫ్లయింగ్ చాలా ఈజీ. Like ఒక car driving లాగే ఏంటి? మారుతి కార్ కన్నా ఈజీగా ఉంటుందండి ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ మనం ఫ్లై చేయటం. మారుతి కార్ కన్నా చాలా ఈజీ. సో అది ఇంపార్టెంట్ కాదు. 6 ఎగ్జామ్స్ ఉంటాయి థియరిటికల్గా. ఫ్లైట్ని ఎట్లా నడపాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది 6 ఎగ్జామ్స్. క్లైమేట్ కండిషన్ ఇవన్నీ ఈ 6 పేపర్స్ అవుట్ ఆఫ్ 70 ఉంటాయి. 70 పాస్ అయిన వాళ్ళే, అంటే 100కి 70 మార్కులు పాస్ అయిన వాళ్ళు మాత్రమే పైలట్స్ అవుతారు. సో దీనికి ఏంటంటే మన ఏరో ఫాల్కన్స్లో ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. సో మా స్టూడెంట్స్ అందరూ కూడాను ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లోనే ఈ ఎగ్జామ్స్ అని పాస్ అయిపోతారు. దట్ ఈస్ అ ట్రాక్ రికార్డ్. సో మీరు అంటే మేము స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే, మీరు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో మీరు మీ పేపర్స్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని ఫస్ట్ ఏరో ఫాల్కన్స్లో మీరు వచ్చేయాలి. ఎందుకంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా స్టడీ అవర్స్, ఎగ్జామినేషన్స్ అండ్ ఈ క్లాసెస్ మీద గట్టిగా ఉంటాం అనమాట. సో లాస్ట్ ఇయర్ అంతా ఇదే ట్రాక్ రికార్డ్. ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్, ఇలానే ఉన్న మ్యాక్సిమం పిల్లలందరూ కూడాను ఎగ్జామ్స్ అయిపోయినాయి. వన్స్ ఈ ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మాత్రమే వీ ప్రిఫర్ టు గో ఫర్ ఏ పైలట్ ట్రైనింగ్. సో ఈ పైలట్ ట్రైనింగ్లో కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. పర్ అవర్ 20,000 to 25,000 అనేది ఒక ఫ్లైట్కి పర్ అవర్ ఛార్జ్ కింద ఉంటుంది. ఇలాంటిది 200 అవర్స్ ఫ్లయింగ్ చేయాలి, 20 అవర్స్ సిమ్యులేషన్ చేయాలి. సో విచ్ కాస్ట్ అబౌట్ 45 to 50 lakhs కనిపించేస్తుంది. ఓకే, సో ఇది ఇండియాలో చేస్తే బెస్టా, అవుట్ ఆఫ్ కంట్రీస్లో చేస్తే బెస్టా అనేది 2 కండిషన్స్లో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్కి 10 మెంబర్సే ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయాలంటే. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కింద 10 మంది స్టూడెంట్సే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో దాన్ని తీసుకొని దాన్ని మెయిన్ బేస్గా చేసుకొని ఎంతమంది పైలట్స్ ఇండియాలో ఇప్పుడు పైలట్ ట్రైనింగ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే బీటెక్ కోసమని ఎంసెట్లు, ఏఐట్రిపుల్ఈలు ఇవన్నీ రాసి ఆ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేసి వీళ్ళు వచ్చేలోపు ఏమవుతుందంటే ఒక పక్కన వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, పైలట్స్కి ఇప్పుడు ముందుగా జాయిన్ అయిపోయిన వాళ్ళకి ఇవి అయిపోయి క్లాసులకు వెళ్ళిపోయి మెల్లగా ఫ్లయింగ్ స్టార్ట్ అయిపోతారు. సో లేట్గా రావటం వల్ల ఏంటంటే వెదర్ కూడా మీకు నెక్స్ట్ వానాకాలానికి కానీ మీరు ఫ్లయింగ్కి స్టార్ట్ అవ్వలేరు. మళ్ళీ అదొక ఇబ్బంది. అండ్ మోరోవర్ అప్పటికి ఆ ఫ్లైట్స్ కూడా ఖాళీ ఉండాలి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇప్పుడు మన ఇండియాలో ఈ ఏవియేషన్ మీద గట్టి డిమాండ్ రావడంట పైలట్స్ చాలా మంది ఇప్పుడు ట్రైనింగ్ల కోసం వస్తున్నారు. ఒకప్పుడు క్లాస్ రూమ్కి 20 మంది 30 మంది ఉంటే ఎక్కువ అండి. బ్యాచ్ 20 మంది 30 మంది ఉంటే ఎక్కువ. ఇప్పుడు మాకు 150 160 మంది బ్యాచ్ అవుతున్నారు అనమాట. మేము యాక్చువల్గా 120 అనుకున్నాం, ఇప్పుడు 160 దాకా వచ్చే ఇవి కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పటికే 80 seats పైన మాకు ఫిలప్ అయిపోయినాయి పైలట్ ట్రైనింగ్ కి. సో చాలా డిమాండెడ్గా ఉంది. సో దట్ ఇది చాలా మంది పేరెంట్స్కి తెలియక అన్ని చూసుకొని వద్దాము అనుకునే దీనిలో మనకి నెంబర్ ఆఫ్ ఫ్లైట్లు తక్కువ ఇండియాలో. సో దానివల్లే నెంబర్ ఆఫ్ పైలట్స్ మనకి బయటికి రాలేదు. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లేవు అనుకోండి, ఒకప్పుడు లేవు. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ బయటకు వచ్చే వాళ్ళు తక్కువ అయిపోయారు. అలానే మన ఇండియాలో నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ తక్కువ ఉన్నాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ బయటకు వచ్చే ఫ్లైట్స్ కూడా తక్కువ ఉంటారు. అట్లానే అబ్రాడ్ లో చేసుకుని వద్దాము అది ఇది అనుకున్న దాంట్లో అక్కడికి ఇక్కడికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఒక 3 లక్షలు 4 లక్షల వేరియేషన్ కన్నా పెద్ద ఏమి ఉండదు అంతే. ఇప్పుడు ఇక్కడ ఏవియేషన్ కోర్స్ చేసిన వాళ్ళకి అంటే ఓన్లీ ఇండియాలోనే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఉందా, లేకపోతే ఒకవేళ బయట సెటిల్ అవ్వాలని అనుకుంటే అక్కడ వాళ్ళని తీసుకుంటారా? రియాలిటీ ఏంటంటే ఫ్రెషర్గా ఫస్ట్ ఇండియాలోనే పనిచేయాలి. బికాజ్ ఎందుకంటే మనం ఏదైతే 6 ఎగ్జామ్స్ పాస్ అయ్యామో ఈ డిజిసిఏ కింద ఈ పైలట్స్ ఏదైతే 6 ఎగ్జామ్స్ రాశారో అది ఇండియా డిజిసిఏ కింద రాసింది. సో ఇండియా డిజిసిఏ కింద రాసిన ఎగ్జామ్స్ అమెరికా డిజిసిఏకి ఎట్లా తీసుకుంటాడు వాడు? ఇప్పుడు లైక్ డాక్టర్స్ కి ఎంసీఏ చైనా వెళ్తున్నారు, చైనా వెళ్ళి చైనాలో ఎంబీబీఎస్ చేసుకుని వస్తారు. అది కాదు, మళ్ళీ ఇండియాలో కూడా కొన్ని ఎగ్జామ్స్ రాస్తేనే కానీ మన ఇండియా గవర్నమెంట్ జస్ట్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుందా? మళ్ళీ దానికి సంబంధించి ఒకవేళ మొత్తం కంప్లీట్ కోర్స్ చేయాలా బయట అయితే? అదేనండి, బయట కూడా ఆ ఎగ్జామ్స్ రాసుకోవాలి. బట్ ఇదే కండిషన్ కదా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటారు కదా. సో ఫ్రెషర్గా మీరు ఇండియా నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ మీరు ఆఫ్టర్ గెటింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తారు. బట్ ఫ్రెషర్గా మాత్రం ఏ కంట్రీకి ఆ కంట్రీ మాకు మాకు సంబంధించిన కంట్రీ పీపుల్కే ఎక్కువగా మీరు ఛాన్సెస్ ఇవ్వాలి అనేది ఒకటి ఉంటుంది వెనకమాల. కాబట్టి సో బయట అంటే ఫ్రెషర్గానే మనం బయట కొట్టాలి అనేది మాత్రం ఫీల్ అవ్వద్దు.
ఫస్ట్ మీరు ఎక్కడన్నా ఫ్లయింగ్ చేయొచ్చు, ఫ్లయింగ్ ఎక్కడైనా చేసి మీరు ఇండియాకి వచ్చి ఆ లైసెన్స్ తీసుకొని దెన్ స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ ఇండియా. ఓకే. అబ్రాడ్లో వస్తుంది, నేను చేపిస్తాను అది ఇది అని కొంతమంది బ్రోకర్లకు కబుర్లు చెప్తారు, కానీ అస్సలు మీరు వినాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఫ్లయింగ్ గురించి కానీ ఈ థియరిటికల్ క్లాసెస్ గురించి కానీ అండ్ వీటికి సంబంధించిన ఇది హెల్త్ లైక్ క్లాస్ 1 క్లాస్ 2 మెడికల్ సంబంధించింది కానీ, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ అస్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు మీకు డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి, బట్ డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్స్ ఆఫ్ బ్రోకర్స్. సో మార్కెట్లో చాలా మంది బ్రోకర్స్ వచ్చారు, వాళ్ళకి తెలియదు దీని గురించి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందే, వాళ్ళకి ఏదో కొంచెం తెలుసుకున్నది ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానండి. సో మీకు ఇప్పుడు ఏదో దీని గురించి తెలిసింది, సో రేపటి నుంచి మీరేం చేస్తున్నారు, నాకు పైలట్ ట్రైనింగ్ గురించి తెలుసు, ఒక 10,000 కట్టి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మీ గురించి చెప్తానని మీరంటే మీడియేటర్ గా వీళ్ళు దొబ్బేస్తున్నారు అన్నమాట మధ్యలో. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. మీరు చదువుకుంది ఇది కాదు, మీరు నేర్చుకుంది ఇది కాదు, మీరు ఒకళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాం అంటే అది రాంగ్ గైడ్ లైన్స్ అవుతుంది. సో ఇట్లాంటి బ్రోకర్స్ ఎక్కువైపోయారు కాబట్టి నేను పీపుల్ని జస్ట్ వార్న్ చేస్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో పైలట్స్ ఎవరైతే ఉన్నారో, పైలట్ ట్రైనింగ్ అకాడమీస్ ఉన్నాయో, సో వాటిని మనం అప్రోచ్ అయ్యి మీరు వచ్చి అప్రోచ్ అవ్వండి, కానీ మధ్యలో బ్రోకర్స్ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. చాలా మోసాలు జరుగుతున్నాయి, బికాజ్ ఎందుకంటే కన్సల్టెన్సీస్ ఎక్కువ వచ్చేసినాయి అనమాట, అవి తెలియట్లేదు జనాలకి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం అనుకోండి, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను రోజు. అయితే కన్సల్టెన్సీ త్రూ వెళ్ళొద్దు అంటారా ఈ ఏవియేషన్ కోర్స్? అసలు కన్సల్టెన్సీ అంటే ఇప్పుడు పైలట్లు ఎందుకు కన్సల్టెన్సీ నడుపుతారు? ఇప్పుడు ఒక పైలట్ ఎందుకు ఒక చిన్న రూమ్ పెట్టుకొని చేసుకుంటారు? అంత అవసరం లేదు కదా. ఒక 10 మందికి గైడ్ లైన్స్ ఇస్తున్నారు అని అనుకుంటే, ఆయన ఏదో రిటైర్డ్ అయిపోయారు, ఏదో ఇంట్లో ఖాళీకి అసలు పైలట్స్ అంత చీప్గా కూడా బిహేవ్ చేయరు, అలా తీసుకొని ఏదో చెప్పాలి అనేది చేయరు. సో దీని గురించి సగం తెలిసిన వాళ్ళు ఇలా చేస్తారు. ఇప్పుడు కొంచెం మాకు దీని గురించి తెలుసు, గత 10 ఏళ్ళగా మేము పీపుల్కి, మేము చిల్డ్రన్కి, పిల్లలకి మేము వీటికి సంబంధించిన ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తున్నాం. సో ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ ఎందుకు ఇస్తున్నాము? ఏవియేషన్ ఇండస్ట్రీ బాగుపడాలి, పిల్లలు ముందు తెలుసుకోవాలి, మనకి దీని గురించి అవేర్నెస్ రావాలన్న దాని మీద కూర్చుంటామే, కానీ దీన్ని మనం ఒక సేల్గా మనం చేయకూడదు అని చెప్తున్నాను. సో ఆ సేల్ చేసేవాళ్ళు ఒక మంచి కమాండరు, ఒక మంచి ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన ఒక అతను, లేకపోతే పైలట్స్ నుంచి వచ్చిన ఒక పెద్ద తోపుతురుము అనుకోండి, నేనే చెప్తాను పలానా సార్ ఉన్నారు వెళ్ళండి, ఆయన మంచి ఐడియా ఇస్తారు, దాన్ని బట్టి మీరు మంచిగా చెడా అని మీరు నిశ్చయించుకోండి అని చెప్తాం. ఏదో హార్డ్వేర్ ఏదో సాఫ్ట్వేర్లు చేసుకొచ్చి ఎక్కడో రేషన్ షాపులు పెట్టుకొని వాళ్ళు వచ్చి వీళ్ళు కూడా పైలట్ ట్రైనింగ్లకి గైడ్ లైన్స్ ఇస్తున్నారంటే ఇక రేపటి నుంచి వీళ్ళు హాస్పిటల్ కూడా పెడతారేమో, మీరు షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే మీరు ఈ ఫ్లైట్ ఎక్కబాకండి అని. సో ఇట్లాంటి మోసాల్లో ట్రాప్స్లో పడొద్దండి. రైట్. ఇంకోటి ఏంటంటే మనం మొబైల్ ఓపెన్ చేస్తే చాలు, సోషల్ మీడియాలో ఏవియేషన్ అకాడమీ మా దాంట్లో జాయిన్ అవ్వండి, ఇక్కడ చాలా ఫీజు తక్కువ ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది, మాకు అంటే అదేంటి ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అనమాట. అసలు నిజంగా ఏవియేషన్ కోర్స్ చేయాలని అనుకునే వాళ్ళు కరెక్ట్గా మోసపోకుండా ఒక మంచి ఏవియేషన్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చూసుకోవాలి, ఎలా తెలుసుకునేది బెస్ట్ ఏవియేషన్ అకాడమీ గురించి? ఫస్ట్ నేనేనండి, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తేనే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇదేంది కొత్తగా, ఇంతమందా, ఇన్ని రకాలుగానా, నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు అడిగింది రైట్ క్వశ్చన్. ఇంతమంది వైజాగ్లో, ఇంతమంది హైదరాబాద్లో, ఇంతమంది ఉన్నారా, బెంగళూరు అనిపిస్తుందండి నాకు. రోజుకొకటి పుట్టగొడుగులాగా వస్తూ ఉంటాయి కొత్తవి. అవి మేమే ఇన్స్టాగ్రామ్లో చూసి ఎవరైనా తెలిసిన వాళ్ళ అని గమనిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, అరే పలానా అతను పెట్టాడు, ఓకే కొంచెం మనోడు పెద్దోడు అనుకోండి, ఆయన దగ్గర బాగుంటుంది స్టఫ్, బాగా పని చేసేవాడు. మాకన్నా చిన్న అతను అనుకోండి, ఇతను బాగానే ఉండేవాడు, బాగా చేశాడు. ఇండస్ట్రీ వాళ్ళు కనిపించట్లేదు, అది కదా మాకు డౌట్. అసలు ఇండస్ట్రీ వాళ్ళు ఉండట్లేదు. ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో మరి ఫీజుల గురించో దేని గురించో ఇలా ఎక్కువైపోయినాయి. మేమే అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఇవి ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మాకే డౌట్ఫుల్గా వస్తున్నాయి. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉన్నాయి, మళ్ళీ ఈ సంవత్సరం లేవు, మరి ఈ సంవత్సరం ఉన్నాయి, మరి నెక్స్ట్ ఇయర్ ఉంటాయో లేదు తెలియదు. సో అది పేరెంట్స్ పిల్లలు మాత్రం కొంచెం బాగా గట్టిగా చూసుకోవాలి. హంగులకి ఆర్భాటాలకి ఇట్లా గ్లాస్ రూములకి
ఫాల్ సీలింగ్ లైట్లకి పడిపోవద్దు. సో విమాన శాస్త్రాన్ని ఒక టెంపుల్లోనో ఒక చెట్టు కింద రాశారండి. దాన్ని నేర్చుకునేది కూడా ఒక చెట్ల కింద ఒక 4 రాళ్ళున్న ఒక స్థలం, ఒక రూమ్లో కూర్చొని నేర్చుకున్నారు. ఇది నేర్చుకోవడానికి నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఈ విమాన శాస్త్రం నేర్చుకోవడానికి, ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి తెలుసుకోవడానికి ఫాల్ సీలింగ్ లైట్లు అవసరమా? ఒక అందమైన గోడలు అవసరమా? చెప్పేవాళ్ళు ఉండలేదు, చూపించడానికి ఇంటీరియర్ వాళ్ళు బాగున్నారు. ఇంటీరియర్ వాళ్ళు బాగున్నారు కానీ ట్రైనర్స్ ఎంతవరకు ఉన్నారు? ఎంత మంచి స్టఫ్ కలిగిన స్టాఫ్ ఉన్నారు? ఇది వీళ్ళు పేరెంట్స్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది అనమాట. రంగులు ఆర్భాటాలకి ఆడంబరాలకి పోవద్దు, అంబియన్స్ చూసి మోసపోవద్దు. బికాస్ చాలా రకాల లైక్ చాలా మేధావి అయిన ఒక సైంటిస్ట్ ఊరికే క్యాజువల్గా అలా ఉంటాడు. అయినా కాదు, ఇప్పుడు గూగుల్లో సర్చ్ చేస్తూ ఉన్నారు కదా, రేటింగ్ రివ్యూస్ చూస్తూ ఉన్నారుగా, ఇప్పుడు గూగుల్ కరెక్ట్గా ఇవ్వట్లేదా మరి? గూగుల్ రివ్యూస్ అనేది రాంగ్ అండి, నేను నమ్మను దాన్ని. బికాజ్ ఎందుకంటే మాకు ఒక బ్రాంచ్ ఉంది. సపోజ్ ఇప్పుడు వాంటెడ్గా ఏం చేస్తారు, 5 స్టార్ రేటింగ్ మాకుంది. సో కొంతమంది వాంటెడ్గా ఏం చేస్తారు, సింగిల్ స్టార్ రేట్ పెట్టి ఏదో పెడతారు నెగిటివ్. ఆ అబ్బాయి నా స్టూడెంటు కాదు, నా దగ్గర జాయిన్ అవ్వలేదు, నా దగ్గర చదువుకోను లేదు. ఒక 100 మంది కలిపి రేటింగ్ పెట్టారు అనుకోండి, 5 స్టార్ వస్తుంది. అందులో ఒక్క నెగిటివ్ పెడితే 4.7, 4.8, 4.9కు వెళ్ళిపోతుంది. అట్లా మాకే కాదు, మాకు తెలిసిన చాలా ఏవియేషన్ అకాడమీస్కి కూడా ఇట్లా పెడతారనమాట. వాంటెడ్గా పెట్టేవాళ్ళు ఉంటారు. సో వాంటెడ్గా పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక నెగిటివ్ రివ్యూని తీసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అది రావాలంటే 100 పాజిటివ్ రివ్యూస్ కావాలి. ఇప్పుడు నా దగ్గర 7,000 నుంచి 9,000 మంది పిల్లలు చదివారండి. నేను ఎవరిని రివ్యూ అడగను, స్టార్ రేటింగ్ పెట్టమని అడగను. సో దట్ మీరు చూస్తే ఒక 20-30 రివ్యూస్ ఉంటాయి. బికాజ్ అంటే వీఆర్ నాట్ ఫోకసింగ్. ఏదో మార్కెటింగ్ మీడియాలో మాకు ఒక రివ్యూస్ చూసి రావాలి, రేటింగ్స్ చూసి రావాలి అనేది మేము అసలు మాకు ఆ థాటే లేదు. మొన్న రీసెంట్గా నాకు ఒక పెద్ద ఆయన కలిసి అడిగాడు, ఏమండి రివ్యూస్ పెట్టించుకోరేంటి, ఏంటి 30-40 ఉన్నాయా అంటే, అవునా ఇన్ని వేల మందిలో 30 మంది అయినా పెట్టింది అని. వాడు ఎందుకు పెట్టాడో కానీ అందులో మళ్ళీ 2-3 రివ్యూల్లో కూడా మా స్టూడెంట్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందుకని ఐ డోంట్ ట్రస్ట్. బట్ ఏంటంటే పేరెంట్స్ తిరగాలి, స్టూడెంట్స్ తిరిగి అండ్ చాలామంది పేరెంట్స్కి ఏంటంటే ఎయిర్ ఫాల్కన్స్ చాలా గట్టిగా తెలుసు. మేము 2016 నుంచి ఉన్నాము, మా వీడియోస్ చూసి వస్తారు పేరెంట్స్, చాలా హ్యాపీగా వస్తారు కలవడానికి. 8th, 9th క్లాసెస్లో ఉన్న పిల్లలు, అప్పుడు ఉన్న పిల్లలు అప్పటి నుంచి మమ్మల్ని చూసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దిలీప్ సార్ దగ్గర, శరత్ సార్ దగ్గర ఏరో ఫాల్కన్స్లో జాయిన్ అవ్వాలని చాలా అభిమానంగా వాళ్ళు ఇంటర్మీడియట్ పూజ చేసుకొని దానిలో ఎంపీసీ తీసుకొని పైలట్ అవ్వాలని వచ్చి కూర్చొని అడ్మిషన్ తీసుకొని, సార్ మిమ్మల్ని ఇన్స్పైర్గా పెట్టుకొని వచ్చాం సార్ అని శరత్ సార్తో మాతో మాట్లాడితే భలే హ్యాపీగా ఉంటుంది అనమాట. కానీ ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీలో ఫీజు మాత్రం మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే. అది కొంచెం ఎక్కువే ఎందుకు చెప్పనా, మాకు కాంపిటీషన్గా సేమ్ అమౌంట్ పెడితే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలని వాళ్ళు మాకన్నా ₹1 తగ్గించి పెట్టుకుంటారు. కొత్తగా వచ్చేవాళ్ళు కానీ బయట కాంపిటీటర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మాకన్నా ఒక 10,000-20,000 తగ్గించారనుకోండి, ఇప్పుడు పేరెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ ఒక 10,000 తగ్గుతుందా, 20,000 తగ్గుతుందా, అందరికి ఒకటే ఫీజు ఉంటుంది అని చెప్పేస్తాం. ఆ 10,000 దగ్గర వాళ్ళకి హట్ అవుతారో లేకపోతే వాళ్ళు ఆ 10,000 ఇంకెక్కడైనా 10 కోట్లు అవుతాయని వాళ్ళు ఫీల్ అవుతారో నాకు తెలియదు. అది తక్కువగా అనిపించిన వాళ్ళు దే మే మౌల్డ్, ఆ మౌల్డ్ అవటం కోసం మిగతా వాళ్ళు ఒక 10,000 తగ్గించి పెట్టుకుంటారు. బట్ వాళ్ళ కోసమని మేము దిగజారం కదా. మేము మా స్టూడెంట్స్కి ఏవైతే ఇవ్వాలనుకుంటున్నామో, ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం మాకు ఇంత సర్టెన్ అమౌంట్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. అది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెట్టుకోగలుగుతారు. ఓకే, సో అది పెట్టుకోగలిగేటట్టుగా ఉండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ 4 బ్రాంచెస్లో ఈ 3 స్టేట్స్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా క్లాసులు చెప్పే అకాడమీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో లేదు. అందరూ రోజుకి 2 గంటల క్లాస్ మాత్రమే చెప్తారు. మాకన్నా 10,000 రూపాయలు తక్కువగానే ఇచ్చుకుంటారు. 8 అవర్స్. నా దగ్గర ఒక స్టూడెంట్ వారంలో 48 అవర్స్ నేర్చుకుంటాడు. బయట నువ్వు 2 గంటలు రోజుకి నేర్చుకుంటే నెలకి ఎన్ని గంటలు నేర్చుకుంటారు? నెలకు నువ్వు 40 అవర్స్ నేర్చుకుంటావు. నా స్టూడెంట్ వారానికి 48 అవర్స్ నేర్చుకుంటాడు. సో నెంబర్ ఆఫ్ స్పెండింగ్ అవర్స్ అనేవి ఎక్కువ ఉండటాన మాకు సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది.
ఆ డెప్త్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇంటర్వ్యూస్కి వెళ్తే తెలిసిపోతుంది. 30 ఓపెనింగ్స్ ఉండి 100 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 30 ఓపెనింగ్స్లో 22 ఓపెనింగ్స్ మేము కొట్టేసేసుకొని మిగతా వదిలేస్తాం. అది తెలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే గట్టిగా స్టాండర్డ్గా కూర్చొని ఆ ఇంటర్వ్యూస్ని చేయడంలో ఒకటి. సో ఒక పక్కన ఇది ఎట్లయితే ఇంటర్వ్యూస్ ఈ గ్రౌండ్ వాల్ చేత కొట్టిస్తున్నాము, ఎయిర్లైన్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, క్యాబిన్ క్రూ, అలానే పైలట్స్ కూడా ఈ 5 పేపర్స్ అవ్వడానికి పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా గట్టిగా ఓన్లీ మేము తీసుకుని, ఇప్పుడు పైలట్స్ కూడా కొంతమంది టీచర్స్, ట్రైనర్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళే రావాలి క్లాసులకి. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యాను, థర్డ్ అటెంప్ట్లో పాస్ అయ్యాను అన్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వం మేము పైలట్స్కి. అంటే మేము ఇక్కడ పిల్లలకి ఎవరికైతే చెప్పాలి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు అందరూ ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని పేపర్లు పాస్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళనే మేము ఫైనలిస్ట్కి తీసుకుంటాం. సో అంత క్లారిటీగా మేము చాలా డిమాండెడ్గా, ఒకటి మేమేంటంటే ఐఎమ్ నాట్ లైక్ వీ డోంట్ థింక్ అబౌట్ ద అదర్స్. మేము ఒక దారిలో వెళ్ళిపోతున్నాం, చాలా కాన్సన్ట్రేటెడ్గా, చాలా ప్రోగ్రెసివ్గా. అదే దారిలో అదే ప్రోగ్రెసివ్గా చక్కగా ముందుకు వెళ్ళిపోవటమే మేము తీసుకున్న మెయిన్ కోర్ యాక్టివిటీ అనమాట. దట్ ఈస్ ఎనఫ్ అనుకున్నాను. సో డీజీసీ ఎగ్జామ్ ఉంటుంది కదా, కోర్స్ అయిపోయాక ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి స్టూడెంట్కి ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, ఎలా ట్రైన్ చేస్తారు మీరు? ఫస్ట్ అదేనండి, ఈ గ్రౌండ్ ఇవి సంబంధించిన క్లాస్ 1, క్లాస్ 2 మెడికల్స్ ఫస్ట్ స్టెప్లో ఇప్పుడు ఒక పిల్లలు వచ్చారండి. సో పిల్లలు వచ్చిన తర్వాత ఈ అడ్మిషన్ ప్రాసెస్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మెడికల్స్ అయిపోవాలి, ఈ బోర్డు వెరిఫికేషన్ అయిపోవాలి, ఈ కంప్యూటర్ నెంబర్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత వీళ్ళ క్లాస్కి మేము షెడ్యూల్ ఇచ్చేస్తాం. 10 to 6 ఈ 6 సబ్జెక్ట్స్ మీద డైలీ ట్రైనింగ్ జరుగుతుంది, డైలీ ఎగ్జామ్ జరుగుతుంది. ఇక నీవు బీటెక్, నీకు 30 ఏళ్ళ, 22 ఏళ్ళ, 18 ఏళ్ళ నాకు సంబంధం లేదు. నువ్వు మా దగ్గర జాయిన్ అయింది ఎందుకు, ఎగ్జామ్ క్లియర్ కట్టడానికి. ఆ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేయించుకోవడానికి చాలా లాజికల్గా, చాలా ఇన్నోవేటివ్గా మీకు ఆ ప్రోగ్రామ్స్ని మేము చాలా నీట్గా దగ్గర కూర్చోబెట్టుకొని, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఎగ్జామ్స్ రాపిస్తారు కదా చదివించి, అట్లా పర్సనల్ కేర్ తీసుకొని రాసి రంపాన పెట్టి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేయించడానికే మేము ఉన్నాము. దానికోసమే ఒక పేరెంట్ కూడా ఫీజులు కడుతున్నారు. సో మా మెయిన్ ఫోకస్, మీ పిల్లోడు వచ్చాడా, కూర్చున్నాడా, చదువుకున్నాడా, వెళ్ళిపోయాడా, ఎగ్జామ్స్ పాస్ అయితే పాస్ అయ్యాడా అని అనుకుంటే మా దగ్గర జాయిన్ అవ్వద్దు. చాలా మంది ఇంత ఫీజు అంటే 50 లక్షలకు పైనే ఫీజు ఉంటుంది. అవునండి. ఈ కోర్స్ బదులు ఏదైనా బిజినెస్ పెట్టుకుంది బెస్ట్ కదా, ఇంత పెట్టి అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయలేరు అంత కదా కొంతమంది. సో ఎట్లా ఉంటుందో ఫ్యూచర్ కూడా తెలియదు. అలాంటప్పుడు ఎందుకు పెట్టాలి ఇంత, వేరే ఆప్షన్స్ బెటర్ కదా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అంటే సజెషన్ ఏంటి? బెటర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. 50 లక్షల కోటి రూపాయలకి వైన్ షాప్స్, బార్స్ కూడా పెట్టుకొని బాగా బతకొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది మిర్చి సినిమాలో అన్నట్టుగా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా పైలట్ అనేవాడు ఒక శాలరీ కోసమో లైఫ్ సెటిల్మెంట్ కోసం రారు, ప్యాషన్తో వస్తారు. నేను పైలట్ అవ్వాలని ఒక ప్యాషన్తో వస్తారు. అలాంటి వాళ్ళే వస్తారు. ఏదో దీనిలోకి వెళ్తే శాలరీస్ ఎక్కువ ఉంటాయి ఏదో అన్న ఫీలింగ్లో, ప్యాషన్ ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను వినండి. 18 years ఉన్న అబ్బాయి వచ్చి పైలట్ ట్రైనింగ్లోకి జాయిన్ అయ్యారు. 3 years ప్రోగ్రామ్. సో 21-22 లోపు జాబ్ వచ్చేసింది. సో 22 yearsకి ఒక అబ్బాయి పైలట్ అయ్యాడు. ఈ రోజున అదే అబ్బాయికి 22 years ఉందనుకుందాం. ఈ రోజున అంటే 26. ఈ రోజున శాలరీ 2.5 lakh ఒక కో పైలట్కి, అంటే ఒక ఫ్రెషర్గా ఒక అబ్బాయికి 2.5 lakh శాలరీ వస్తుంది. వీళ్ళకి నెంబర్ ఆఫ్ అవర్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు యాంకరింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఒక 10 years, 5 years అని చెప్తారు. అదే పైలట్ని అడిగామనుకోండి, నాకు 5,000 hours ఎక్స్పీరియన్స్ ఉంది, 10,000 hours ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తారు. సో ఈ 22 years ఒక యంగ్ ఫ్రెష్ పైలట్, 42 years ఏజ్ వచ్చింది. ఆ అబ్బాయికి ఇప్పటికే ఒక 12,000-15,000 గంటలు, 15,000 hours ఆఫ్ ఫ్లయింగ్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాయికి శాలరీ ఎంత ఉంటుంది పర్ మంత్? 7-8 lakhs ఎట్లా ఉంటుంది? మినిమం 15 లక్షలు ఉంటుంది పర్ మంత్. సో సంవత్సరానికి ఎంత వస్తుంది? 15 లక్షల కోట్లలో ఉంటుంది, 1.5 కోటి పైన వస్తుంది. అదే అబ్బాయికి ఇప్పుడు 52 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నెలకి ఎంత వస్తుంది? ఒక 20 lakhs వరస్ట్ కేసులో. ఇది వరస్ట్ కేసు.
నెలకు 20 lakhs వస్తుంది. ఇప్పుడు సంవత్సరానికి ఎంత వస్తుంది? 2 కోట్లు 3 కోట్ల వరకు వస్తుంది. 2,40,00,000. మరి అప్పుడు 60 సంవత్సరాల దాకా ఎంత వస్తుంది? ఓహో, ఇంకా మొత్తం కోట్లలోనే ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే ఈ ఫ్రెషర్గా వెళ్ళిన 2.5 lakh అక్కడ సంవత్సరానికి మనం సంపాదించే 2.5 crore ఎక్కడ? అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేది, ఫస్ట్ పెట్టే ఫీజు గురించి కొంచెం ధైర్యం చేసి ఈ కోర్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ప్యాషన్తో వచ్చిన వాళ్ళు పర్మనెంట్గా అలా కూర్చుంటారు. ప్యాషన్తో రావాలి దీనికి. ప్యాషన్తోనే రావాలి. కరెక్ట్. ఎందుకంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అట్లా అని ఐఐటి అంతా ఉండదు, అంత టఫ్గా కూడా పేపర్స్ ఉండవు. ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ, అలా తీసి పక్కన పడేస్తారు. ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ. వాంటెడ్గా వచ్చాడా వాడికి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏదైనా అంతే, ఏ కోర్స్ అయినా మనం తీసుకున్నా కానీ మనం ఇంట్రెస్ట్ తో చేసామనుకోండి రిజల్ట్ సూపర్ గా ఉంటది, అందులో మనం నిలదొక్కగలుగుతాం. కరెక్ట్. సో అట్లా పైలట్స్ అనేవాళ్ళు, పైలట్స్ అని కాదు, ఇప్పుడు వచ్చే క్యాబిన్ క్రూస్ కానీ ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన మీరేంటంటేనండి, మా ఏరో ఫాల్కన్స్లో ఈ సంవత్సరం 1000 మంది పిల్లలను చూస్తారు. ఈ 1000 మంది పిల్లలు అందరిలో కన్నా డిఫరెంట్ పిల్లలు. వీళ్ళు శాలరీస్ కోసం రారు, వీళ్ళు ఏదో ఒక పని కోసం రారు, ఇది ఎందుకో చదువుకోవాలని ఒక దీని మీదే ఉంటారు. వీళ్ళు ఒక కోరిక ఎక్కడ కొడతా ఉంటుంది. మరి వీళ్ళు మేమందరం ఏదో పూర్వజన్మలో మేము దీనికోసం ఏదో పని చేసినట్టున్నాము. సో ఇట్లాంటి కేటగిరీ వాళ్ళందరూ ఇటువైపుకి వస్తారనమాట. చాలా కొంతమంది అమ్మాయిలు మాత్రం ఇది కొంచెం అందంగా ఉండే ఫీల్డ్ కదా, ఆ మేకప్ వేసుకోవచ్చు అన్న దాని మీద కొంతమంది వస్తారు. కొంతమంది అమ్మాయిలు సింపుల్ గా అనేస్తారు, ఇవన్నీ కాస్తారు, మా నాన్న ఆ డిగ్రీ చదువుతుంది, ఈ జగన్ ఇదే చక్కగా మేకప్ వేసుకొని క్లాస్ రూమ్ కూర్చోవచ్చు అన్న ఫీలింగ్ లో ఉంటారు. ఓకే, ఇది పైలట్ కోర్స్ కి కోట్లలో ఉంటుంది, ఫ్యూచర్ సూపర్ గా ఉంటుంది. వాట్ అబౌట్ అదర్ స్ట్రీమ్స్, టెక్నికల్ గా ఏవియేషన్? ఇప్పుడు మన దగ్గర ఏవియేషన్ మేనేజ్మెంట్ అని ఒక కోర్స్ ఉంటుందండి. ఏవియేషన్ మేనేజ్మెంట్, ఆ ఏవియేషన్ మేనేజ్మెంట్ లోనే ఈ ఎయిర్ హోస్టెస్ వస్తుంది, టికెటింగ్ వస్తుంది, కార్గో మేనేజ్మెంట్ వస్తుంది, ఎయిర్లైన్ ఆపరేషన్స్ వస్తాయి, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ వస్తాయి, అన్నీ నేర్పించేస్తాం. అంటే పైలట్ కాకుండా మిగతా అన్ని ఏవియేషన్ మేనేజ్మెంట్లోకి వచ్చేస్తాయి. వస్తే పైలట్ ట్రైనింగ్కి రండి, బాగా డబ్బులు ఉంటాయి, లేకపోతే ఏవియేషన్ మేనేజ్మెంట్కి జాయిన్ అయిపోండి. వీళ్ళకి ఎట్లుంటుంది ఫ్యూచర్? వీళ్ళకి అంటే పైలట్ ఒక్కడైనా అండి, ఇంకా మిగతా స్టాఫ్ ఎవరు ఉండరా? ఇప్పుడు పైలట్ కేమో కోట్లలో ఆయన హార్ట్స్ లో ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్, తర్వాత కోట్లలో ఉంటుంది వాళ్ళ సాలరీస్. అండ్ వాట్ అబౌట్ ద మేనేజ్మెంట్ సైడ్, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? వీళ్ళందరూ ఒక ఎయిర్పోర్ట్ కి హెడ్ అవుతారు, ఎయిర్లైన్స్ కి హెడ్ అవుతారు. 10 ఎయిర్లైన్స్ కి హెడ్ అండి, అంటే 10 ఎయిర్పోర్ట్ లో ఉన్న ఎయిర్లైన్స్ కి హెడ్. సౌత్ ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లు మొత్తానికి హెడ్, నార్త్ ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్ మొత్తానికి హెడ్, పాన్ ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లు మొత్తానికి హెడ్. మళ్ళీ ఆ కంపెనీ కింద పెయిడ్ సీఈఓలు ఉంటారు కదా, వైస్ ఛాన్సలర్స్ ఉంటారు కదా, మళ్ళీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు కదా. ఎన్ని డిపార్ట్మెంట్స్ అండి, సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉన్నట్టు మాకు కూడా అన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి కదా. మరి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు కదా. హీరో ఒక్కడే మెగాస్టార్ అవుతారు అనుకుంటే మరి కొరియోగ్రాఫర్ లారెన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎవ్రీవేర్ ప్రతి డిపార్ట్మెంట్ కూడాను వాళ్ళ స్థాయిల్లో హై ప్రొఫైల్గా కూర్చోడానికి ఉంటుంది. ఆ హై ప్రొఫైల్స్లో కూర్చోడానికి క్యాపబిలిటీ కూడా కావాలి. క్యాపబిలిటీ ఎలా వస్తుంది అంటే నాలెడ్జ్ని బట్టి వస్తుంది. సో ఏరో ఫాల్కన్స్లో అంత డెప్త్ నాలెడ్జ్ ఇవ్వటమే మా మెయిన్ ప్రయారిటీగా ఫస్ట్ డే నుంచి పెట్టుకున్నాం. మాలో ఉన్న మేము చదువుకొని వచ్చిన ఈ ఏరోనాటికల్ కానీ, ఆ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, శరత్ సార్ చదువుకున్న పైలట్ ట్రైనింగ్ కావచ్చు, అండ్ మా దగ్గర ఉన్న ప్రతి స్టాఫ్ కూడా చాలా ఎయిర్లైన్స్లో అండ్ ఎయిర్పోర్ట్స్కి హెడ్స్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 33 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇలాంటి హై ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ నాలెడ్జబుల్ చాలా సర్కిల్ ఉన్న వీళ్ళని పెట్టుకోవడంతో ఏంటంటే ఫస్ట్ మంచి నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటాం. సో మేము ఒక టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మేము. సో టీచర్స్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం కాబట్టి మాకు ఒక మంచి అవుట్పుట్ పిల్లలకి ఇవ్వాలి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి బాగా వెళ్ళాలి అన్న ఒక మెయిన్ కాన్సెప్ట్తోనే ఏరో ఫాల్కన్స్ అనేది గట్టిగా రన్ అవుతుంది అనమాట. సో దట్ అంతే బ్రాండ్ వాల్యూగా మేము ప్రతి సంవత్సరం కూడాను పిల్లలకి సక్సెస్ ఇస్తున్నాం. ఇంకొక క్వశ్చన్, ఈ ఎయిర్ హోస్టెస్ కి ఎక్స్పీరియన్స్ తో వాళ్ళకి ముందు ఎట్లా ఉంటుంది సాలరీస్? వాళ్ళకి కూడా ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక జూనియర్ క్యాబిన్ క్రూ మొన్న ఫ్రెష్గా జాబ్ వచ్చింది, అమ్మాయికి ఒక 45,000-35,000 బేసిక్ శాలరీ. అంటే ఈ మంత్ మీకు ఎక్కడ కూడాను ఫ్లయింగ్కి మీకు అసలు రోస్టర్ వేయలేదు. అంటే మీకు మంత్లో ఎన్ని గంటలు మీరు ఇక్కడ నుంచి గోవా నుంచి ఇట్లా ఫ్లైట్స్ వేస్తారు.
అసలు ఈ నెల మీకు అసలు ఫ్లైట్సే వేయలేదు, అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లో 35,000 40,000 పడిపోతాయి బేసిక్ శాలరీ. ఇప్పుడు బేసిక్ శాలరీతో పాటు ఫ్లైట్ అలవెన్సెస్ అని ఉంటాయి. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు 4 గంటలు, అక్కడ నుంచి ఢిల్లీ ఒక 4 అవర్స్, అలా మీకు ఒక మంత్లో ఒక 25 అవర్స్ 30 అవర్స్ మినిమం వేశారు. ఇప్పుడు గంటకి 500 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది మీకు. సో 30 అవర్స్ ఇంటూ 500 ఇది ఫ్రెషర్కి అనుకోండి. అట్లా 500 నుంచి 15,000 దాకా పర్ అవర్ ఉంటుంది ఎక్స్ట్రా అలవెన్సెస్. అట్లా దే విల్ గెట్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్స్. అండ్ లైఫ్ అంతా క్యాబిన్ క్రూ కానీ ఫ్లైట్లో ఉండిపోరు కదండి. ఇప్పుడు మీరు ఫ్లైట్లో చూస్తే ఒక ఫ్రెషర్ ఉంటారు, ఒక 2 ఫ్రెషర్స్ ఉంటారు, ఒక మిడ్ లెవెల్ క్యాబిన్ క్రూ ఉంటారు, అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఉంటారు. సో అందరూ ఉంటారు. సో వీళ్ళు మళ్ళీ కింద ట్రైనర్స్ గాను ఉంటారు. ఏంటి ఈ క్యాబిన్ క్రూస్కి మళ్ళీ ఇంటర్నల్ ట్రైనింగ్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఆడిట్ టీమ్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళకి కొంత హెచ్ఆర్ టీం ఉంటుంది, రిక్రూట్మెంట్ టీం ఉంటుంది, హెడ్స్ ఉంటారు. ఇలా వాళ్ళ స్టేజ్ని పెంచుకుంటూ వెళ్తారు లోపల. సో ఇదే మొత్తం ఫ్లైట్లో లైఫ్ అంతా క్యాబిన్ క్రూస్ కనిపిస్తారంటే నో, వాళ్ళకి కింద గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళకి చాలా హైలీ వాళ్ళు తీసుకునే ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు కూడా ఎట్లా కాదన్నా కానీ వాళ్ళకు కూడా మంత్లీ ఒక 10 lakhs. ఇప్పుడు నాకు లాస్ట్ టైం బెంగళూరులో ఒక మేడం ఉన్నారు, తను రిటైర్డ్ అయ్యేప్పటికీ తన లాస్ట్ శాలరీ పర్ మంత్ 22 lakh క్యాబిన్ క్రూగా. ఆమె 64 yearsకి ఆమె హెడ్, వన్ ఆఫ్ ద హెడ్, నేను ఆ ఇయర్లైన్ చెప్పకూడదు, వన్ ఆఫ్ ద హెడ్, ఆమె 22 lakhsకి ఆమె రిటైర్డ్ అయ్యింది పర్ మంత్. వాళ్ళ ఆయన పైలట్, వాళ్ళ అబ్బాయి పైలట్, వాళ్ళ అమ్మాయి పైలట్, అబ్బాయి చేసుకున్న వాళ్ళ వైఫ్ పైలట్, వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసింది అబ్బాయి కూడా పైలట్. 5 పైలట్లని ఇంట్లో పెట్టుకుందాం. మొత్తం ఏవియేషన్ ఫ్యామిలీ. ఆ ఒక్క క్యాబిన్ క్రూ అయ్యి ఉండి ఇంట్లో 5 పైలట్లు పెట్టిందండి. వాళ్ళ ఆయన, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు, మొత్తం పైలట్ ఫ్యామిలీ అయిపోయింది. సో ఇప్పుడు విత్ కంపేరింగ్ టు 5 పైలట్ల నుంచి వస్తున్న శాలరీతో అసలు ఆమె ఇలా చిన్నగా చూస్తారేమో వాళ్ళ కాళ్ళు. సో ఈ ఏవియేషన్ కోర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మనము ఆ ఫీకి సంబంధించి మనకు టెన్షన్, ఆ తర్వాత ఈజీగా 2-3 years లో సంపాదించుకోవచ్చు. ఈ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఎంత అండి, 1,50,000 నుంచి 2 లక్షల్లో అయిపోతుంది సంవత్సరంలో ఫ్లయింగ్కే. నేను అంటే ఈ ఇయర్ హోస్టెస్, ఈ క్యాబిన్ క్రూ, వీటికి సంబంధించి ఎయిర్లైన్ స్టాఫ్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఇది 1.5 నుంచి 2 lakhs మధ్యలో అయిపోతుంది అంతే సంవత్సరానికి. 1 yearలో అయిపోతుంది. 2 yearsకి నీ లైఫ్ సెటిల్మెంట్ కదా. 1 yearకి 2 lakhsతో లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. సో అట్లా ఏంటంటే తక్కువ టైంలో వీళ్ళు గట్టిగా సెటిల్ అవుతాం. అండ్ మీరు బాగా గమనిస్తే ఏంటంటే చాలా ఫ్లైట్స్లో మనకి మిజోరాము, మనకి ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు, మిజోరాం సైడ్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత ఇంటర్మీడియట్ అయిపోతుంది, తెల్లగా బొమ్మల్లాగా ఉంటారు అమ్మాయిలు అంతే. చక్కగా వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోద్ది, ఒక కోర్స్ చేసేసుకుంటారు, వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటారు. మనం ఏం చేస్తాం ఇక్కడ? మనం ఇంటర్మీడియట్ తర్వాత వేరే కోర్స్ తీసుకొని ఆ 3 years చేసి ఆ తర్వాత పీజీలు చేసి అన్ని చేసి అప్పటికి ఆమె హెడ్ లా కూర్చుంటది, సేమ్ ఏజ్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకైతే మనం పని చేస్తూ ఉంటాం. అది మనకున్న అక్కడ ఏంటంటే వాళ్ళ స్కిల్స్ మీద డిపెండ్ అయిపోయి ముందు లైఫ్లోకి వచ్చేసారు. దట్స్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు మీ ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అందిస్తున్న కోర్స్ గురించి డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.